బ్రేకింగ్ న్యూస్ ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ఫేవరెట్ గా హైదరాబాద్ బరిలోకి దిగుతుంది. మరోవైపు కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తో రాజస్థాన్ రాయల్స్ సీజన్ ను ప్రారంభించనుంది. మ్యాచ్ పై కోటి ఆశలు పెట్టుకున్న అభిమానులకు వరుణుడు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇవాళ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం 40% ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పడం కాస్త ఊరటనిచ్చే విషయం. లాస్ట్ సీజన్లో ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ ఈసారి గతానికి మించిన బలంతో బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఆల్రౌండర్ విభాగంలో బలంగా కనిపిస్తుంది. దీంతో ఈ సీజన్లోనూ అదరగొడుతుందని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి కాసేపట్లో కూడా మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దీనిపై అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్టేడియం వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఇవాళ తొలి మ్యాచ్ ఇక్కడ జరగబోతున్న నేపథ్యంలో అభిమానులు 11 గంటల నుంచే స్టేడియం లోపలికి వెళ్ళడానికి వారు ఇప్పటికే వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎటు చూసినా, ఎందుకంటే అలో 1 గంటకు ఉంటుంది. ఆ 1 గంట నుంచి దాదాపు 2:30 ప్రాంతం వరకు, 3 గంటల ప్రాంతం వరకు నిరంతరం వస్తూనే ఉంటారు. ఒక్క టికెట్ కూడా ఈరోజు దొరకనటువంటి నేపథ్యం. మొత్తం అన్ని ఆన్లైన్లో పెట్టినటువంటి, ఆఫ్లైన్లో అమ్మినటువంటి టికెట్స్ కానీ అన్ని రకాల టికెట్స్ కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇవాళ అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ని చూడడానికి రాబోతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు తలపడుతున్న నేపథ్యంలో రెండు టీంలు కూడా చాలా అద్భుతమైనటువంటి టీంలు. రెండు పక్కల కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ మొదట బ్యాటింగ్ ఎవరు చేస్తారు, ఎంతవరకు టార్గెట్ పెడతారన్న దానిపైన ఎక్కువగా ప్రధానమైనటువంటి ఫోకస్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసాం, ఉప్పల్లో జరిగినటువంటి ప్రతి మ్యాచ్లను 200+ ఎక్కువగా కొట్టినటువంటి చరిత్ర ఉంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 300 రన్స్ని లక్ష్యంగా చేసుకొని ఇవాళ కొట్టాలనే ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఇవాళ రాజస్థాన్ రాయల్స్ పైన ఆ ఫీట్ సాధిస్తుందా, లేకపోతే తనకే సాధ్యమైనటువంటి ఆ రికార్డ్స్ని సాధిస్తుందా లేదా కూడా చూడవచ్చు. అభిమానులు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో ఒక్కొక్కరు రాజస్థాన్ రాయల్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. మరోవైపు ఇటు సన్ రైజర్స్ సంబంధించినటువంటి జెర్సీలు కూడా వేసుకొని అందరూ కూడా క్యూ లైన్లో నిలబడడానికి వచ్చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇవాళ మ్యాచ్కి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నిషేధమైనటువంటి కొన్ని వస్తువుల్ని లోపలికి తీసుకురాకూడదు. సో ఇప్పటికే ఇటు ఎక్కడ చూసినా కూడా సైనింగ్ బోర్డ్స్ అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇట్లా రెగ్యులర్గా కొంత నిషేధమైనటువంటి వస్తువులు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, తర్వాత ఇతర బ్యాగ్స్ కానీ ఏమన్నా తీసుకొని వస్తే, హెల్మెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకునేందుకు కొన్ని స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. స్టాల్స్ దాదాపు 10 దాకా కూడా ఒక స్టాల్స్ని కొన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైనా బై మిస్టేక్లో ఒకవేళ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవకుండా ఇక్కడ స్టేడియం వరకు కూడా కొంచెం ఏదైతే ఈ థింగ్స్ అన్ని తీసుకొచ్చేసారో ఆ థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ వాళ్ళకు ఒక మొత్తం స్లిప్ కూడా ఇస్తారు. దాంతోపాటు టోకెన్స్ కూడా ఇక్కడ ఇస్తారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత టోకెన్స్ ఇక్కడ ఇస్తే వాళ్ళు దాన్ని మ్యాచ్ని ఇక్కడ పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీళ్ళందరూ కూడా ఈ రకంగానే, సో ఎందుకంటే లోపలికి అలౌ లేదు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. తర్వాత అక్కడే వేసేసామని చెప్తారు. మళ్ళీ ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటకు రావడానికి ఉండదు కాబట్టి తమతో తీసుకొచ్చినటువంటి బ్యాగ్స్ కానీ వస్తువులన్నీ కూడా ఇక్కడే పెట్టుకోవడానికి ఇక్కడ స్టాల్స్ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరోవైపు ఇంకా ఎవరికి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో 12:30 తర్వాత లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఇస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆరెంజ్ ఆర్మీ పేరుతో ఇక్కడ ఫ్లెక్సీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అభిమానులు. సో ఒక్కసారి చూడొచ్చు, ఆరెంజ్ ఆర్మీ
వన్ టీమ్ వన్ డ్రీమ్ అనేసి వాళ్ళు పెట్టుకున్నారు. సో మొత్తం ఆరెంజ్ ఆర్మీకి సంబంధించినటువంటి ది గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఆరెంజ్ ఆర్మీ అంటే టీ సునామీ అంటే కూడా రాశారు. ఏంటి మొత్తం ఆరెంజ్ ఆర్మీ అంటే అంత ఇష్టమా? బ్లడ్ వస్తే ఆరెంజ్ వస్తుంది. అవునా? ఏంటి ఇవాళ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఈరోజు అందరము చాలా భారీ స్కోర్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హై స్కోర్ గేమ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓపెనర్స్ ఇద్దరు 100 కొడితే చాలా హ్యాపీ. ఏంటి ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది కదా ఇక్కడ, ఇప్పుడు ఒక ప్లేయర్స్ కి ఏంటి నువ్వు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటి ఒక్కొక్కరికి? కార్నాక ట్రావిస్, అంబర్పేట్ అభిషేక్, ఇబ్రాహీంపట్నం ఇషాన్ కిషన్, కుకట్పల్లి క్లాసిన్, కాచిగూడ కమిన్స్, ఇక ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. సో ఏంటి ఒక్కొక్క పోస్టర్ చాలా పోస్టర్లు తీసుకొచ్చినట్టున్నాం. ఏంటి ఇదేంటి సన్ రైజర్స్? మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో. ఇది చూడండి, సన్ రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో అంట. ఇంకొకటి నెక్స్ట్ ఏంటి? ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ లైన్ అంతే రెండు. ప్లే విత్ ఫైర్ మెయిన్ ట్యాగ్. అవునా? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? Sir, I'm Hyderabad, local. Hyderabad, Not from actually Hyderabad. ఓకే I'm working here actually. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగే అండి, హైదరాబాద్, పక్కా హైదరాబాద్. ఆరెంజ్ ఆర్మీ. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. పైగా సన్ రైజర్స్ మ్యాచ్ అంటే ఈ పిచ్ మీద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి ఎట్లా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? లాస్ట్ సీజన్ లో మిస్ అయిన 300 మనం ఈసారి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ లో చేయడానికి ట్రై చేస్తుంటారు మన వాళ్ళు. ఈసారి మన బేస్ లైన్ 300 పైన ఉండబోతుంది. సో అది ఆల్రెడీ మనం సెట్ చేసాం. చూడండి, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంటే ఏ ఒక ప్లేయర్ కోసం ఉండే ఫ్యాన్స్ కాదు. బై బ్లడ్, ఇట్స్ ఫర్ టీమ్, ఇట్స్ ఫర్ హైదరాబాద్. వీఆర్ ఆరెంజ్ ఆర్మీ. ఓ సూపర్. అయితే ఎప్పుడు మనం బ్యాటింగే చూస్తూ ఉంటాం కదా, ఎందుకంటే ఈసారి మన బౌలింగ్ కూడా చూడొచ్చు. ప్యాట్ కమిన్స్ వచ్చాడు, ఇటువైపు షమీ వచ్చాడు, హర్షల్ వచ్చాడు, ఇంకా మన బౌలింగ్ నితీష్ రాణా ఉన్నాడు, మన నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో ఎట్లా ఉండబోతుంది ఇవాళ? సో బేసికలీ ఇప్పుడు మనకి ఏదైతే మన టీం మొత్తంలో ఎక్కడన్నా బౌలింగ్లో చిన్న లోటు ఉండేదనేది ఉందో ఇప్పుడు మనకి ఆ లోటు కూడా లేకుండా పోయింది. మనం ఇప్పుడు ఒక యాజ్ ఏ కంప్లీట్ ప్యాక్ ఆఫ్ ప్లేయర్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్, ఎవ్రీథింగ్, వీఆర్ ఎ పర్ఫెక్ట్ ప్యాక్ ఆఫ్ టీమ్. సో ఆరెంజ్ ఆర్మీ, హైదరాబాద్, వీఆర్ గోనా రాక్ దిస్ సీజన్. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే సంజు శాంసన్ ఉన్నాడు, ఇప్పుడు నితీష్ రాణా కూడా వాళ్ళకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కూడా చాలా గట్టిగానే కనపడుతుంది. ఏ టీంని మనం తక్కువ అంచనా వేసేది లేదండి. ప్రతి టీం కూడాను వాళ్ళ స్తోమతలో వాళ్ళ ప్రకారం వాళ్ళు చాలా పెద్ద టీమ్సే. బట్ అందరినీ తలదన్నే వాడు ఒకడు ఉంటాడు, వాడే మా హెడ్, ట్రావిస్ హెడ్, ఆరెంజ్ ఆర్మీ. ఏంటి నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు దీంట్లో? ఎవరు ఆడినా అందరు ఫేవరెట్ ప్లేయర్ ఎస్ఆర్ఎస్ కి. పర్టికులర్ ప్లేయర్ కన్నట్టు సపోర్ట్ చేయం. ఎవరు ఆడితే వాళ్ళకి ఫ్యానిజం చేస్తాము. ప్లేయర్ సపోర్టే కాదు, వీఆర్ ఫర్ విజయన్ హైదరాబాద్. అప్పుడు డెక్కన్ చార్జర్స్, ఇప్పుడు సన్ రైజర్స్. ప్లేయర్ ఎంతమంది వచ్చినా పోయినా ఫ్యానిజం చేస్తూనే ఉంటాం. సో అభిమానులు చూడొచ్చు ఎంత క్రేజీ అంటే కొత్త అంత పోస్టర్స్ కూడా వీళ్ళు వేసుకొని వచ్చారు. ఒక్కొక్క దానికి ట్యాగ్ లైన్స్ కూడా పెట్టి వీళ్ళంతా కూడా. సో మొత్తం క్యాప్షన్స్ చూడు, ఆప్కి పార్ 300 పార్ అంట. చూడండి క్యాప్షన్ కూడా. సో ఇది ట్రావెల్స్ హెడ్, అభిషేక్ శర్మ, తర్వాత ఇషాన్ కిషన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ 5 మంది పిక్స్ పెట్టుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇంకా చూడొచ్చు, ఎటు చూసినా ఆరెంజ్ ఆర్మీ అంటే ఎక్కడ చూసినా మొత్తం పూర్తిగా వాళ్ళు టీ షర్ట్స్ వేసుకొని ఆల్రెడీ వచ్చేసారు. ఇక్కడ బందోబస్తు అనేది మొదటి నుంచి కూడా చూసుకోవచ్చు. చాలా గట్టిగానే ఈసారి బందోబస్తుని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఐపీఎల్కి దాదాపు ఈ రోజునే ఆల్మోస్ట్ అన్ని టికెట్లు సోల్డ్ అయిపోయినాయి కాబట్టి 35,000 పై మంది కూడా ఎక్కువ మంది వస్తారు. దానికి తగ్గట్టుగా ఇంకా సెక్యూరిటీ వాళ్ళు అందరూ కలుపుకొని చాలా వరకు కూడా మొత్తం స్టేడియం అంతా కూడా ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో అభిమానులు చూడ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. సో అందరూ స్టాండ్స్ దగ్గర ఇంకా అలో చేయలేదు కాబట్టి సో ద ఆరెంజ్ ఆర్మీ ఫస్ట్ ప్లేయర్ ఇక్కడ రెడీగా ఉన్నాడు వదిలితే వెళ్ళిపోవడానికి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు భయ్యా? హైదరాబాద్ లోకల్. ఏంటి ఎట్లా పోతుంది ఇవాళ? ఊచకోతేనా? ఊచకోతే అంతేనా? ఏంటి ఇవాళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది మ్యాచ్ మీద నీకు? 100% గెలుస్తాం. అవునా? అంటే ఎవరు బ్యాటింగ్ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు? అందరు బ్యాటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, అభిషేక్ ఆర్సీబీ ఫ్యాన్. విరాట్ రాత్రి సినిమానా? ఫుల్ మీల్స్. సో ఇవాళ ఎట్లుంటది? ఇవాళ కాటారేమో బిడ్డలు ఆడుతున్నారుగా. కాటరేమో కొడుకు పక్కా ఇస్తారిచ్. అవునా? 100%. ఎట్లా గాయం తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆడబోతున్నాడు ఫస్ట్ మ్యాచ్ చాలా రోజుల తర్వాత.
ఇచ్చి పడేస్తాడు నితీష్ కుమార్ రెడ్డి అంతే. తెలుగు పిట్ట. సో ఇక రాజస్థాన్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఎస్ఆర్ఎం వచ్చి रॉयल्स आज से आएंगे इधर से ही है, वी आर लोकल्स. कौन सा प्लेयर पसंद है आपको राजस्थान रॉयल्स में? सैम या ऑल आर आवर फेवरेट. या ఫేవరెట్ సంజు శాంసన్ ఫేవరెట్. సో వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? ఏలూరు నుండి వచ్చావు ఏంటి? ఏలూరు నుండి వచ్చావు ఎవరు బ్యాటింగ్ చూడడానికి? ఎస్ఆర్హెచ్ లో ఎవరు పర్టికులర్ గా ఎవరు లేరు, అందరూ టీం మొత్తం అభిషేక్ శర్మ. ఏంటి ఎట్లా ఉండబోతుంది ఇవాళ? బ్యాటింగ్ ఎంత వరకు స్కోర్ చేసే అవకాశం ఉంది? 300 పక్కా. ఎవరిని అడిగినా 300 అయినా అంతే. మనకు బ్యాటింగ్ చూసి ఉత్సాహపడిపోతుంది. సో ఇంకా మీరు ఎక్కడ వచ్చారు? కర్నూలు. కర్నూలు. ఓ ఈయనేమో కర్నూలు, వాళ్ళేమో నెల్లూరు, ఏలూరు నుంచి వచ్చారు. అమ్మమ్మ పక్క. ఏంటి ఇవాళ నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మ్యాచ్ ఎట్లా జరగబోతుంది? పవర్ ప్లే లో 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద 250+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏంటి ఈసారి గతంలో చూసాం మనకు మాక్రమ్ ఉన్నప్పుడు అంతకేం లేదు. ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చాడు, బ్యాటింగ్ ఎక్స్ట్రా యాడ్ కదా. పక్కా ఆయన స్ట్రైక్ రేట్ కొద్దిగా బాగుంది, బెటర్ టు మార్క్రమ్. పక్కా 260 270 పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మధ్య. నితీష్ కుమార్ రెడ్డి చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఎట్లా చూస్తున్నాం? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. 4th ప్లేస్ లో వస్తాడు, 5th ప్లేస్ లో వస్తాడు అని. బట్ ఆఫ్టర్ కిషన్ వస్తే మంచిగా ఉంటుంది స్టాండ్ ఇచ్చి. ఎట్లా ఓపెనింగ్ ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ ఉంటాడు కదా, అది మాత్రం ఫస్ట్ డౌన్ ఇషాన్ కిషన్ వస్తే బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత నితీష్ కుమార్, తర్వాత క్లసిన్, తర్వాత అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, ఇలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేబీ 250 260 పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బౌలింగ్ గురించి ఏం చెప్పట్లేదు ఏంటి? పక్క ప్యాట్ కమిన్స్ కెప్టెన్ వాళ్ళు చేసే వాళ్ళు పని చేశారు, మేము బ్యాటింగ్ కోసం వచ్చాం పక్కా అంతే. సో మొత్తం వీళ్ళంతా బ్యాటింగ్ సంబంధించి ఫ్యాన్స్ ఏలూరు నుంచి వచ్చాం. ఏలూరు ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ వస్తే 300+ కొడతారన్న ఖచ్చితంగా. పవర్ ప్లే 100 పైన కొడతారు. ఎవరు ఆట చూడడానికి అంత గవర్నమెంట్ వచ్చి? అభిషేక్ శర్మ 100 పక్కా. అభిషేక్ శర్మ విజయవాడ, మాది విజయవాడ. మా కుర్రాళ్ళు. సో ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో మొత్తం ఏంటి భయ్ ఎక్కడి నుంచి వచ్చావు? బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుండి వచ్చావు. ఏంటి ఎవరు విధ్వంసాన్ని చూడడానికి వచ్చావు? ఎస్ఆర్హెచ్ విజృంభణ చూడడానికి వచ్చాము. ఓపెనింగ్ నుంచి 300 కొట్టకుండా తగ్గేదే లేదు అసలు. ఈసారి బయళ్ళు ప్రయోగిస్తాయి మంది, అస్సలు తగ్గేదే లేదు. రాజస్థాన్కి ఇచ్చేసి పడేస్తారా? ఇచ్చి చింపి పడేస్తాం ఒక్కొక్కరిని రాజస్థాన్ టీం వాళ్ళని. కొత్త ర్యాంపే ఈసారి మన అయితే తగ్గేదే లేదు. ఎవరు బ్యాటింగ్ అంటే బాగా ఇష్టం నీకైతే? మన తెలుగు బిడ్డ ఎన్కేఆర్ ఉన్నాడు, మన తెలుగు బిడ్డ ఎన్కేఆర్, అతని బ్యాటింగ్ చూడడానికి వచ్చాం. ఇషాన్ కూడా వచ్చాడు కాబట్టి ఇంకా వేరే రేంజ్, ఇంకా టీం అసలు తగ్గదే లేదు, అస్సలు ఛాన్సే లేదు. రాజస్థాన్ లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళు బ్యాట్స్మెన్సే ఉన్నారు అన్న. మన అది చెప్పుగా మళ్ళీ కొడుకులే ఉన్నారు, బ్యాట్స్మెన్లు లేరు ఇక్కడ. 11 మంది మెంటన్న కొడుకులను చూస్తామన్నా, ఇచ్చి పడేస్తావు ఒక్కడు, అస్సలు తగ్గేదేలే. బీభత్సమైన విధ్వంసం అన్న ఇది. సో ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. మొత్తం విధ్వంసమే ఉంటుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మనం చూడొచ్చు ఇంతాక కొంతమంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా టైం అయింది కాబట్టి లోపలికి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా వీళ్ళు ఉన్నారు. ఇంకా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎస్ఆర్హెచ్ లో? ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్. ఏంటి ఇవాళ రాజస్థాన్ తో ఆడుతున్నాగా, ఎంత స్కోర్ చేసే అవకాశం హైదరాబాద్? నీ ప్రెడిక్షన్? 200 కొడతారు అనిపిస్తుంది గట్టిగా. లాస్ట్ టైం అన్న కొట్టిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మొత్తం ఫ్యాన్స్ ఈ రకంగా మహిళలు కానీ వీళ్ళందరూ వచ్చి ఇప్పటికే చేరుకున్నారు. సో చాలా ఎగ్జైటింగ్ కనపడుతున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాటింగ్కే ఎక్కువగా బలం కాబట్టి ఆ బ్యాటింగ్ చూడడానికే వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. ఏంటి రాత్రి మ్యాచ్ చూసావా? చూసినా అన్న. ఓకేనా? రాత్రి మ్యాచ్ చూసిన తర్వాత ఈ మ్యాచ్ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయా? రాత్రి 400, ఈసారి 350 అబౌవ్. అంతేనా? అంతే. ఈసారి గట్టిగా కొడతారా? ఎస్ఆర్హెచ్ లో నీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఎవరు? అభిషేక్ శర్మ, క్లాసన్. అవునా? ఏంటి అభిషేక్ శర్మ 6 అంటే అంత ఇష్టమా? సింబాల్ ఎప్పుడు ఇంతే. నాకు ఏమో నితీష్ కుమార్ ఇష్టం. అవునా? మన తెలుగువాడనా?
చూస్తుంటావు మ్యాచ్లన్నీ? అవునా, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కోసం వచ్చావా? అవును. ఓకే, నువ్వు ట్రావిస్ హెడ్ ట్రావెల్స్ హెడ్. ఓహో, ఇప్పుడు మన ట్రావెల్స్ హెడ్ గతంలో ఇండియా మీద ఎట్లా కొట్టాడు చూసావుగా? ఇండియా పైన ఇప్పుడు ఐపీఎల్ కాబట్టి చూడాలి మనం. అంతేనా? మన హైదరాబాద్ టీం కాబట్టి. యా, ఈసారి టార్గెట్ 330. అవును, అంతేనా? అంటే బౌలింగ్ షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, అడమ్ జాంపా ఉన్నారు. సో స్పిన్ అంత మంచిగా లేదని నాకు అనిపిస్తుంది. బ్యాటింగ్ పిచ్ కాబట్టి కొట్టొచ్చు. అవునా? యా, వెదర్ కూడా చాలా బాగుంది. వర్షం లేదు కాబట్టి సో వీ కెన్ ట్రై అవర్ బెస్ట్. అవునా? యా, సో వర్షం లేదు కాబట్టి ఈరోజు మాత్రం మొత్తం పరుగుల వరద పారబోతుంది అనేసి కూడా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో విజువల్స్ ఇక్కడ చూడు, రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్. ఎక్కడి నుంచి వచ్చావు? हिंदी कहाँ से आए भाई? महाराष्ट्र महाराष्ट्र से. सर कौन सा प्लेयर पसंद है आपको? संजू सैमसन. संजू सैमसन. उसका बैटिंग देखने का आया क्या? हाँ, यस यस यस. और यशस्वी जायसवाल भी है ना? हो यस. हाँ. लेकिन SRH में बड़े लोग है ना बैटिंग में. अभिषेक शर्मा है, ईशान किशन है, ट्रैविस हेड है. मैं संजू का फैन है. సంజు కా ఫ్యాన్. సో ఈయన రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ ఫ్యాన్ అంట, మహారాష్ట్ర నుండి వచ్చాడు. సో చూడొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంత పెద్ద దూరంలో, ఇంత దూరమైనా పర్వాలేదు మ్యాచ్లు చూడడానికి వాళ్ళు వచ్చారు. సో ఇవాళ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ అయితే చూడబోతామనేసి అభిమానులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.